50 అధ్యాయాల్లో 2 ప్రధానమైన భాగాలు ఉన్నాయి. 1 నుండి 11 అధ్యాయాలు మానవ జాతి గురించి రాయబడింది. అక్కడ మానవ జాతిలో 4 సంభవాలు ఉన్నాయి. 1 సృష్టి, 2 మానవుని యొక్క పతనం అంటే పాపము, 3 జలప్రలయం, 4 భాషల తారుమారు. ఈ మానవ జాతి దగ్గర ప్రపంచంలో జరిగిన 4 సంభవాలు అక్కడ మనం చూస్తాం. 12 నుండి 50 అధ్యాయాల్లో 4 వ్యక్తులు ఉన్నారు. ఆది కాండంలో 4 ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఎవరెవరు? అబ్రహాము, ఇసాకు, యాకోబు, యేషోబు. ఇక్కడ ఆది కాండాన్ని మనం సులువుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 1 నుండి 11 అధ్యాయాలు మానవ జాతి, అందులో 4 సంభవాలు ఉన్నాయి. 12 నుండి 50 అధ్యాయాలు ఇశ్రాయేలు జాతి. ఎవరు? అబ్రహాము, ఇసాకు, యాకోబు, యేషోబు. ఇప్పుడు మనం చదువుకున్న భాగము మానవ జాతి భాగం. ఇది 6వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగాన్ని మనం వచ్చే ముందు ఇది ఆరంభాల గ్రంథం అంటారు. ఇది సృష్టికి ఆరంభము ఆది కాండంలో మనం చూస్తాం. మానవుని కలగజేసిన విధానము ఇక్కడే మనం చూస్తాం. వివాహానికి ఆరంభము ఆది కాండంలో చూస్తాం. ఆదాము అవ్వలు వివాహం దేవుడే జరిగించాడు. ఆది కాండం అనేది వివాహంతో ప్రారంభమై ప్రకటన గ్రంథం వివాహంతో ముగించబడుతుంది. బైబిల్ గ్రంథము వివాహ వ్యవస్థను కొట్టివేయదు. ఇది ఆరంభాల గ్రంథం కాబట్టి పాప ప్రవేశం ఇక్కడే చూస్తాం. పాపానికి ఆరంభం ఇక్కడే. మొదటి ఆరాధన ఆది కాండంలో చూస్తాం. మొదటి హంతకుడు ఇక్కడే ఉన్నాడు. మొదటి వర్షం జలప్రలయం ఇక్కడే మనం చూస్తాం. వర్షం కురవటం కూడా, భాషల తారుమారు కూడా ఇక్కడే చూస్తాం. చూసారు, ఇది ఆరంభాల గ్రంథం. అన్నిటికి కాదు, కొన్నిటికి ఇది ఆరంభాల గ్రంథం. ఈనాడు రకరకాల భాషలు, కొన్ని వేల భాషలు